ఆన్లైన్లో పీఎఫ్ మొత్తం అమౌంట్ ఏ విధముగా విత్డ్రా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో ఈపీఎఫ్యుఎన్ లాగిన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈపీఎఫ్ వెబ్సైటును ఓపెన్ చెయ్యండి. వెబ్సైట్ ఓపెన్ అయిన తరువాత ఇక్కడ మీకు ఒక అలర్ట్ పాప్ అప్ మెసేజ్ వస్తుంది. ఓకే పైన క్లిక్ చెయ్యండి. ముందుగా మీ యూఎన్ నెంబర్ యాక్టివ్గా ఉండాలి మరియు యూఎన్ అనగా యూనివర్సల్ అకౌంట్ నంబర్ మరియు ఈ కేవైసీ కంప్లీట్ అయి కూడా ఉండాలి. ఈ కేవైసీ అంటే మీ ఆధార్, పాన్ కార్డు మరియు బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ని మీ ఈపీఎఫ్ వెబ్సైటులో అప్డేట్ చేయడం ద్వారా ఈ కేవైసీ పూర్తి అవుతుంది. ఆన్లైన్ మోసాల నుంచి పీఎఫ్ ఖాతాదారులను రక్షించడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఈ కేవైసీ అప్డేట్ చేయడం వలన ఈ పీఎఫ్ఓకు సంబంధించిన క్లెయిమ్లు సెటిల్మెంట్ అనగా పీఎఫ్ విత్డ్రా అమౌంట్ ప్రాసెస్ కూడా వేగవంతం అవుతాయి. మీ యూఎన్ నంబర్ అండ్ పాస్వర్డ్ మరియు కాప్చా కోడ్ టైప్ చేయండి మరియు సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్కి వచ్చిన ఈపీఎఫ్ మెసేజ్ అనగా 6 డిజిట్స్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి మరియు కాప్చా కోడ్ని టైపు చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. లాగిన్ అయిన తరువాత ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ క్లిక్ చేశాక మరియు ఓన్ క్లెయిమ్ ఫార్మ్ పైన క్లిక్ చేయండి. మీ యూఎన్ అకౌంట్కి లింక్ అయిన మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ని టైపు చేయండి. ఆ తరువాత వెరిఫై పైన క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ఎస్. క్లిక్ ఆన్ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్స్. ఇప్పుడు మీరు ఐ వాంట్ టు అప్లై ఫోర్ ఫీల్డ్లో ఓన్లీ పీఎఫ్ విత్డ్రాయల్ ఫామ్ 19ని సిలెక్ట్ చేయండి. మీ అడ్రస్ని టైపు చేయండి మరియు మీ బ్యాంకు పాస్బుక్ లేదా చెక్ పేజీని అప్లోడ్ చేయండి మరియు ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి. తరువాత క్లిక్ ఆన్ గెట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేయండి మరియు మీకు వచ్చిన మెసేజ్ ఓటీపీ నంబర్ని టైప్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ వాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫార్మ్ పైన. ఇప్పుడు సక్సెస్ఫుల్గా పీఎఫ్ విత్డ్రా ఫార్మ్ 19 కంప్లీటెడ్. పీఎఫ్ విత్డ్రా ఫార్మ్ 19ను ఎలా అప్లై చేశామో అదే విధంగా మీరు మీ పెన్షన్ ఫార్మ్ 10C కూడా అప్లై చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి.